హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. సో నేను ఈ వీడియోలో అయితే మా గార్డెన్లోని మొక్కల గురించి అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఒకసారి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇది రోజు వైట్ తెల్ల గులాబీ. చూడండి ఎన్ని పూలు వచ్చేసాయి. పర్టికులర్గా చూపిస్తాను. మల్లెపూలు కూడా మల్లె మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి. ముందే నేను ఆకు మొత్తం దూసి పెట్టుంచాను డిసెంబర్ నెలలోనే. చూడండి ఎలా మొగ్గొచ్చిందో, చాలా బాగా అయితే వచ్చింది. చూడండి, ఇదైతే మందారం మొక్క. నేను వీటికి మనం ఎగ్స్ ఉడకబెట్టి చేస్తాం కదా, ఆ ఎగ్ షెల్స్ కూడా దీనికి ఎగ్, అలాగే ఉల్లిపాయ తొక్కలు అవన్నీ కూడా నేను వీటికి ఎరువుగా యూజ్ చేస్తూ ఉంటాను, పడేయకుండా వేస్ట్. చూడండి, అందువల్లే ఈ చెట్టు ఎప్పుడూ కూడా రోజుకి ఒక 3-4 పూలు వస్తూనే ఉంటాయి ఎప్పటికీ కూడా. చూడండి మొగ్గలు కూడా ఎన్ని ఉన్నాయో. కలబంద. ఇది ఇంకొక రోజు, ఇది పింక్ కలర్ రోజు. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా గార్డెన్కి. ఇదిగోండి, ఇవన్నీ కూడా మొగ్గలే. అటు సైడ్ చూడండి, ఇది కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి. ఇదొక మల్లె, ఇది తీగ మల్లె. బాగా చూడండి ఒకసారి. ఇది కనకాంబరం. ఇది ఒక రోజు, ఇది పింక్ కలర్ రోజు. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఎప్పుడూ కూడా పూస్తూనే ఉంటుంది, వెండిపోవడం కానీ అలా ఉండడం కానీ ఎప్పుడూ లేదు ఫ్రెండ్స్. బాగా వస్తూనే ఉంటాయి గులాబీ పూలు. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడైతే నేను మొక్కజొన్న అయితే వేసానండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రస్తుతానికైతే పెరిగింది బాగానే. ఇదైతే మల్లెపూలు వేసే దవనం అంటారు కదా, అది దవనం. చూడండి ఎంత బాగుందో. ఇది నూరువరాలు. నెక్స్ట్ ఇదైతే తమలపాకు చెట్టు. ఇక్కడ నుంచి మాకు ఇంటికి ఇలా ముందుకి పాకిచ్చానండి తమలపాకు మొక్క అయితే. మీకు ఎప్పుడు కూడా నేను క్లారిటీగా చూపించలేదు. నేను ఈ రోజు నుంచి అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా చేద్దాం అనుకుంటాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.